ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా కూడా సేవింగ్ అకౌంట్ ఉందా, మీకు బిగ్ బ్రేకింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇక పోస్ట్ ఆఫీస్ లావాదేవీలకు సంబంధించి అంటే అందులో వేయడం కావచ్చు, తీయడం కావచ్చు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సో ఇక కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఏం చెప్తున్నారు ఏంటంటే, సో పోస్ట్ ఆఫీస్ లావాదేవీల నిబంధనలో మార్పులు అయితే వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే క్యాష్ డిపాజిట్లు ఉన్నాయో ఆ విత్డ్రాలు కొత్త అకౌంట్లకు పాన్ కార్డు తప్పనిసరి అనేది చేసిందనమాట. సో ఇక పోస్ట్ ఆఫీస్ కొత్తగా వర్తించే నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పాన్ కార్డ్ అనేది తప్పనిసరి అనమాట. కొత్త నిబంధనల ప్రకారం ఏం చేశారంటే, పోస్ట్ ఆఫీస్లో ఇక జరిగేటువంటి అన్ని లావాదేవీలకు పాన్ కార్డు బ్యాంకులు ఇలాగా. సో అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కూడా పాన్ కార్డు లేకుంటే మాత్రం ఫామ్ 97ను సమర్పించక తప్పదన్నమాట. ఖాతాదారుని పేరు, అడ్రస్, ట్రాన్సాక్షన్ టైపు మొత్తం పూర్తి వివరాలు సరైన ఆధారాలతో సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే ఈ ఫామ్ పోస్ట్ ఆఫీస్లో 6 ఏళ్ల పాటు స్టోర్ చేస్తారనమాట. ఇక ఫామ్ 15G కూడా ఉంటుంది. ఫామ్ 15H స్థానంలో కొత్త ఫాము పోస్ట్ ఆఫీస్లో రాబడి వడ్డీ ఆదాయం పైన TDS ఏదైతే ఉందో మినహాయింపు పొందే ఖాతాదారులకు ఇది వర్తింపజేస్తుంది. గతంలో వాడిన ఫామ్ ఏదైతే ఉందో 15G కావచ్చు, 15H స్థానంలో ఇప్పుడు కొత్త ఫామ్ అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. అదే ఫాము 121గా అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇక అంచనా వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఈ ఫామ్ 121 ఏదైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ వడ్డీ ఆదాయం పైన అడ్వాన్స్ కోత ఉండదన్నమాట. ప్రతి సంవత్సరానికి సంబంధించి డిక్లరేషన్ అనేది వేరువేరుగా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సపరేట్గా. అసలు మార్పులు ఏం చేశారు ఏంటంటే, భారీ మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారా, సో ఒకవేళ చేయాలనుకుంటున్నారు, అలాగే విత్డ్రా లేదంటే టైం డిపాజిట్లు ఓపెన్ చేస్తే ఇకపై పాన్ కార్డు వివరాలు అనేది తప్పనిసరి అనేది. గతంలో పాన్ కార్డు లేకున్నా అంటే ఫాము 60 వాడేవారి ఫామ్ 97 ఫాము అంటే 98 మాత్రం అందుబాటులో ఉన్నాయి. కానీ సెప్టెంబర్ 30 వరకు డిక్లరేషన్, అక్టోబర్ 31 తేదీలోపు, సో ఇక మార్చి 31 తేదీ వరకు అందితే ఏప్రిల్ 31లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ గడువు అయితే విధించడం జరిగింది అనమాట. సో కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మనకు.